వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. సినిమాల్లో ఆయన ఎంట్రీ ఇస్తే థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి. కానీ పొలిటికల్ స్క్రీన్ మీద ఆయన అడుగులు పడుతుంటే వ్యవస్థలు వణికిపోతున్నాయా? విజయ్ దళపతి నుంచి తలైవగా మారే క్రమంలో ఎదురవుతున్న అడ్డంకులు యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా? నిన్నటి వరకు సినిమా రిలీజ్ రోజున కోర్టు కేసులు, షోల రద్దు చూసాం. ఇప్పుడు పార్టీ జెండా, ఎజెండా, మీటింగ్ల విషయాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. డిఎంకే వర్సెస్ టీవీకే. ఈ పోరు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతుంది? ఇవాళ మన డిబేట్ టాపిక్. ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరో ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు మొత్తం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం రామచంద్ర గారి దగ్గరికి వెళ్ళి తర్వాత మన విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్గా రామచంద్ర గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు, టీవీకేకి మద్దతుగా దాదాపుగా దశాబ్దాల అనుబంధాన్ని కూడా కాదనుకున్నారు. మంచి పని చేశారు. కానీ రేపు చూస్తే రేపు తమిళనాడు వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా సిద్ధమవుతా ఉంది. ప్రస్తుతం గవర్నర్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఇన్ని రకాలుగా మోరల్గా సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా మీ పార్టీ అనుభవాన్ని అంతా రంగరించి పాపం అదేదో కొంచెం సలహా ఇవ్వచ్చు కదా విజయ్కి. తమ్మిరి బిమ్మిరవుతున్నారు. అసలే పాపం కొత్త రాజకీయాల్లోకి వచ్చి ఏసీ పద్మవ్యూహాలను చిక్కుకొని గిలగిల్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలా గట్టెక్కించాలని చూస్తున్నారు? మీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ తమిళనాడు సంబంధించిన రాజకీయాల విషయంలో? మొదటి నుంచి పాత రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పుడు బీజేపీ ఒక రకంగా ఉంటుండే, వాజ్పేయి గారి నాయకత్వంలో అద్వానీ గారు ఆలోచనలు, సూచనలు ఒక రకంగా ఉంటుండే. ఈ రోజు మాత్రము ఈ బీజేపీ రాజకీయ చిత్రత అనేది ఎట్లా ఏదో రకంగా ఈడీలను, సిబిఐలను, పోలీసు వ్యవస్థలను, ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను సాకుగా చూసుకొని అధికారం ఉంచుకోవాలని, మార్పు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ఆలోచనతో చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రజల తీర్పులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే సుమారుగా 108 అంటే మెజార్టీ సీట్లను టీవీకే విజయ్ గారికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా డిఎంకేకు 59 సీట్లు, అన్నా డిఎంకేకు 47 సీట్లు, కాంగ్రెస్ కు 5 సీట్లు, తర్వాత పిఎన్కేకు 4, ఐఎంఎల్కు 2, సిపిఐకి 1, బీజేపీకి 1. ఇలా బీజేపీకి ఒకటే ఉన్నది. కానీ అయితే ఎప్పుడైనా కానీ అనాయతిగా ఆచార ప్రకారము మెజార్టీగా అంటే ఎక్కువ సీట్లు మేజర్ గా ఉన్న పార్టీని ఆహ్వానించి వాళ్ళ ద్వారా సీఎంను, మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించి 14 రోజులు 2 వారాల తర్వాత వాళ్ళ బల నిరూపణతో తీసుకోవాల్సిన బాధ్యత ఉండే. కానీ దాన్ని కాక అయినా బలవంతంగా ఆయన చెప్పు చేతులు అంటే కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్ గారికి సపోర్ట్ చేస్తుందనే ఒక దురుద్దేశంతోనే మాత్రమే ఈ రకంగా చేస్తున్నారు. గవర్నర్ గారి చరిత్ర చూసుకుంటే అతను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను చేసే కార్యక్రమం ఒక ఏజెంట్ గా, ఇంతకు ముందు కపిల్ సిబాల్ గారు, తర్వాత మాణిక్ ఠాకూర్ గారు కూడా మాట్లాడి ఒక గవర్నర్ వ్యవస్థని పూర్తిగా వాళ్ళ చెప్పు చేతిలో తీసుకొచ్చుకొని, ఇంతకు ముందు బెంగాల్లో కూడా అదే రకంగా తీసుకొచ్చి అధికార మార్పిడి చేసుకోవడం జరిగింది అనేది వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటల్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అనుకూలులైన వాళ్ళని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రజల తీర్పు మెజార్టీగా ఒక అంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన దానికే పట్టం కట్టాల్సింది ఉంది. దాన్ని కట్టక ఆయన కాలయాపన చేసినా గానీ ఇప్పుడు సుమారుగా 108 సీట్లు టీవీకే వాళ్ళకి సంబంధించిన ఉన్న తర్వాత 5 సీట్లు కాంగ్రెస్. అంటే సుమారుగా దాంట్లో డబుల్ అంటే 2 జాలాలు ఉంటే ఒకటి రాజీనామా చేస్తే 107, 5 112 అవుతాయి. అయితే దాంట్లో 234 లెక్కన ఒకటి పోతే 233. అయితే యాక్చువల్గా ఇంకా 5 సీట్లు సరిపోతాయి. 5 ఉన్నా సరిపోతుంది. 5 లేకుంటే 6 ఎమ్మెల్యే సీట్లు అవసరం ఉన్నాయి. కానీ దానికి వాళ్ళ మధ్యలో ఇప్పుడు బేరసారాలు జరగడానికి, కొన్ని ఇబ్బందులు జరగటానికి కూడా ఆస్కారం ఉన్నది. మరి పరిస్థితి ఇంతకు ముందు అంటే మెజార్టీ లేని పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా కూడా కాలం వెలబోసింది. అంటే ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు. అంటే మెజార్టీ లేకున్నా కానీ ఆయన నడిపించిన చరిత్ర ఉన్నది. అదే రకంగా వాజ్పేయి గారు కూడా ఇంతకు ముందు మెజార్టీ లేని టైంలో వచ్చి ఒక ఓటుతో కూడా పోయిన టైం ఉన్నది. అంటే ఇది ఏదైనా కానీ టైం ఇచ్చిన తర్వాత 14 రోజులు టైం ఇచ్చిన తర్వాత లేకుంటే మార్చి అప్పుడు అడగాల్సిన అవసరం ఉంటది.
దానికి సంబంధించి మళ్ళీ ఇంకోసారి కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ గవర్నర్ వ్యవస్థను కొద్ది ఇబ్బందిగా కరంగా వాళ్ళకు ఏజెంట్ల లాగా తయారు చేసుకున్న పరిస్థితి బీజేపీ నాయకత్వం చేస్తున్నారు. బీజేపీ మోడీ గారు, అమిత్ షా గారు చెప్పు చేతుల్లోనే ప్రభుత్వాలను మార్చాలనే ఆలోచనతో ఉన్నది. కానీ ప్రజల తీర్పుకు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అతనికి అన్ని రకాలుగా అందరు కూడా ఇంకా సింపతి ఆయన మీద అన్ని పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడు రావడానికి ఉన్నారు. డిఎంకే సంబంధించిన అయినా అన్న డిఎంకేకు సంబంధించిన వాళ్ళైనా రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా ముఖ్యంగా అక్కడ ఏంటంటే స్థానికం మీద వీరాభిమానం ఉంటది. వాళ్ళ స్థానికం అంటే లోకల్ వాళ్ళే మాకు ఉండాలనే ఉద్దేశంలో ఉన్నది. దానికి ఎంతో ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయ నాయకులకు ఏ రకంగా గౌరవ అభిమానాలను చాటుతారో అదే రకంగా సినీ ఫీల్డ్ వాళ్ళని కూడా అభిమానం చాటుతారు. లోకల్ ఫీలింగ్ స్థానికంగా వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉంటది. ఆ అభిమానంతో కొంతమంది గొంతు కోచుకున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. దాన్ని బట్టి అది ఆ పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చి కల్లోలం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఇది అంటే మెజార్టీ వస్తలేదంటే ఒక కార్యకర్తలు గొంతు కోసుకొని చావడానికి కూడా ప్రాణ త్యాగాన్ని చేసుకోవడానికి కూడా ఉన్నారు. దాన్ని వీళ్ళు పరోక్షంగా బీజేపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. న్యాయంగా న్యాయబద్ధంగా ఉన్న విజయ్ గారిని ఖచ్చితంగా మీరు సీఎం గా డిక్లేర్ చేసేసి ఆయనకు ప్రమాణ స్వీకారానికి ఛాయిస్ ఇచ్చేసి ఆయనకు సంబంధించిన మెజార్టీని కూడా నిరూపించడానికి టైం ఇవ్వండి. ఓకే, ప్రముఖ విశ్లేషకులు మన్నె కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి.